మరల తిరుగు అర్చన, మరల విశేష నివేదన ఈ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. శ్రీ స్వామివారి సన్నిధిలో మాఘ శుద్ధ పంచమి లగాయతు 5 రోజులు బ్రహ్మోత్సవములు అతి వేడుకగా ఈ గ్రామంలో జరుపుకునే అవకాశం ఎప్పుడు ఉందో ఇప్పుడు జరుగుతాయి. అలాగే వైశాఖ శుద్ధ ఏకాదశి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవములు ఈ యొక్క గ్రామ ప్రజలందరూ అతి వైభవోపేతంగా చుట్టుపక్కల అన్ని గ్రామముల వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాల్ని ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శ్రీ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్ర తిథి నాడు శ్రీవారికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. గోపాల నిను చాలా లాలి లాలి జోరాలి. శ్రీ వెంకటగిరి నిలయ భావాతీత మహాత్మా భక్తార్తిహర పావన నామ అభయ వరద సేవింతుము నిన్ను సతతము చింతిత ఫలద వంటి స్థుతులతో తంటికొండ వెంకటేశ్వరుణ్ణి భక్తులు సేవించుకొని తరతరాలుగా తరిస్తున్నారు. ఇహపర ముక్తిని సాధించుకుంటున్నారు. కంకణ రవము బహుగతుల భోగ బుదుటు గుబ్బల సరములు ఎవరు ఏ విధంగా కొలిచినా వారికి అభయాన్ని ఆనందాన్ని ఇచ్చే ఆర్తత్రాణ పరాయణుడు శ్రీనివాసుడు. అభయహస్తాన్ని చూపి నా చరణాల్ని శరణు వేడండి అంటూ వరదహస్త ముద్రను స్వామి ప్రకటిస్తాడు. నీ పని నిత్యం నన్ను కొలవడమే, సర్వ సమర్పణంగా ఆరాధించడమే, నా పని నిన్ను నిరంతరం సంరక్షించటమే అని శ్రీనివాసుడు తన భక్తుల విషయంలో అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఆ స్వామి కృపాసిద్ధి మనకు సర్వదా రక్షగా ఉండాలని ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.